من الذهب والفضة والخيل المسومة والأنعام والحرث. సూరా ఆల్ ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత నంబర్ 14. జుయ్యన లినాసి హుబ్బు షహవాతి మినన్ నిసాయి. ఈ ప్రాపంచిక జీవితంలో మనుషులకి స్త్రీలు, మగ సంతానము, బంగారు వెండి రాసులు, సేద్యపు భూములు, మేలుజాతి గుర్రాలు, ఇవన్నీ కూడా ఆకర్షణీయంగా చేయబడ్డాయి అన్నాడు. ఎంతో మంది వెళ్ళిపోతున్నప్పటికీ మనం గ్రహించలేకపోతున్నాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, సెంట్రల్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు, రాజ్యాలను ఏలిన రాజులు, సామ్రాజ్యాలను పరిపాలించిన చక్రవర్తులు ఎందరో కాలగర్భంలో కలిసిపోతున్నారు. వాటిని చూస్తున్నాం, ఆ సంఘటనలను మన కంటితో చూస్తున్నాం, కానీ గుణపాఠాన్ని నేర్చుకోవడం లేదు. ఎందుకంటే అది చూసినంతసేపే వెంటనే నిన్ను మోసగిస్తుంది ఈ ప్రపంచం. చూడండి, ప్రతివాడికి అందమైనటువంటి స్త్రీ కావాలి అని కోరుకుంటాడు, సహజం. ప్రతివాడు అబ్బా నాకు అందమైనటువంటి భార్య రావాలి, నేను బాగా సంపాదించాలి, నేను సెటిల్ అవ్వాలి, సెటిల్ అయ్యాడు. తర్వాత అందమైనటువంటి భార్య రావాలి, వచ్చేసింది. ఆ తర్వాత నాకిద్దరు అబ్బాయిలే కావాలి, అమ్మాయిలు వద్దు, మంచి అబ్బాయిలు, జంప్సన్ అంటే అబ్బాయిలు పుట్టాలి, పుట్టారు. ఆ తర్వాత వారిని కూడా ఒకరిని డాక్టర్ని చేయాలి, ఒకరిని ఇంజనీర్ని చేయాలి, చేసేశారు. ఆ తర్వాత ఒకడికి ఎమ్మెల్యే సంబంధము, ఒకడికి ఎంపీ సంబంధం కావాలి, వచ్చేశారు. ఆ తర్వాత మంచి గుమ్మడికాయ లాంటి మనవాళ్ళు పుట్టాలి, పుట్టారు. ఆ తర్వాత వారిని కూడా ఫారిన్ లో ఎంఎస్ చేయించాలి, చేయించారు. ఆ తర్వాత విడిపోవాలి. వాళ్ళు వచ్చిన దాకా వీడుంటాడండి? ఉండడు. చిన్న ప్రశ్న, బాబు, వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్? వాళ్ళ ఫాదర్ నేమ్? వాళ్ళ ఫాదర్ నేమ్? వాళ్ళ ఫాదర్ నేమ్? మీ నాన్నగారి పేరు ఏం పేరండి? వాళ్ళ నాన్నగారి పేరు? వాళ్ళ నాన్నగారి పేరు? వాళ్ళ నాన్నగారి పేరు? సోదరులారా, గుర్తున్నవాడు మూడో పేరు చెప్పగలిగాడు. సాధారణంగా ఎవరిని అడిగినా మన నాన్న పేరు, వాళ్ళ నాన్న పేరు, ఇక వాళ్ళ నాన్న పేరు మనకు తెలియదు. అంటే ఈ ప్రపంచం నిన్ను 2 తరాలలోనే మర్చిపోతుంది. దానికోసం ప్రాకులాడుతున్నావు, దానికోసం నీ పరిగెడుతున్నావు. సోదరులారా, ఆలోచన చేయండి. ఈ ప్రపంచం నిన్ను గుర్తుంచుకోదు. ఈ ప్రపంచం నువ్వు పోతే ఆగిపోదు. అల్హాకు ముక్తకాసుర్ హత్తా జుర్తుముల్ మకాబిర్ కల్లా సౌఫ తఅలమున్ సుమ్మ కల్లా సౌఫ తఅలమున్. ఒకరికంటే ఒకరు ఎక్కువగా సంపాదించాలి అనే ప్రేమతో, వ్యామోహంలో మీరు మరచిపోయారు. అదే మరపుతో చివరికి శ్మశానానికి వెళుతున్నారు. పరిగెట్టి 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 2-3 అంతస్తులు డాబా కట్టాలి, కట్టాడు. 4 ఫ్లాట్లు కొనాలి, కొన్నాడు. 30 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ కావాలి, వచ్చేసింది. తర్వాత గుండాగిపోయింది. నీ జేబులో ఉన్న పైసాతో సహా తీసి వాళ్ళు లెక్కలు చూసుకుంటారు. పోయినోడు ఎటు పోయాడ్రా, ఎవరెవరికి ఎంత ఇచ్చాడో చెప్పినేస్తే బాగుండు, అర్థం కావట్లేదని చెప్పేసి వాళ్ళు లెక్కలు చూసుకుంటా కూర్చుంటారు. మరి ప్రయోజనం ఏందండి? సోదరులారా, జీవితం ఎలాంటిదో చెప్పానా? ఏమీ లేనప్పుడు తల కింద దిండుంటే బాగుండు, రోడ్డు మీద పొనుకోలేకపోతున్నాను అనుకుంటాడు. తల కింద దిండు వచ్చిన తర్వాత అయ్యో చాపన్నా ఉంటే బాగుండు, దుమ్ము ధూళి అంటుకుంటుంది కదా అనుకుంటాడు. అదొచ్చిన తర్వాత ఎండకి ఎండుతా, వానకు తడుతా, ఈ రోడ్ల మీద ఎన్నాళ్ళు నా జీవితం, చిన్న పూరిళ్ళుంటే బాగుండు కదా, వచ్చేసింది. ఆ తర్వాత ఎండ కారుతుంది, ఎండకి ఎండుతుంది, వానకు తడుస్తుంది, చిన్న డాబా ఉంటే బాగుండు కదా. ఆ తర్వాత 2 మేడలు 3 మేడలు, కోరికలు అపరిమితం అన్నారు. అందుకే అంతిమ రిషి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఇహలోక జీవితము కోరిక ఎలాంటిదంటే, ఒక మనిషికి పెద్ద లోయ నిండా బంగారం దొరికినా సరే అతడి మనసు అంటుందంట, అబ్బా 2వ లోయ నిండా కూడా దొరికితే ఎంత బాగుండు అనుకుంటాడు. ఒక పెద్ద లోయ నిండా బంగారం దొరికినా 2వ లోయ నిండా కూడా దొరికితే ఎంత బాగుండు.
సోదరులారా, జ్ఞానంతో ఆలోచన చేయండి. ఇహలోక జీవితం క్షణభంగురం. ఇది గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా చచ్చిపోతావో ఎవరికి తెలియదు.